What is up? What is up? యాక్చువల్లీ ఇది నా సెకండ్ టేక్. ఫస్ట్ టేక్ ఇలా స్టార్ట్ చేయగానే కాల్ వచ్చింది, దెబ్బకి సిగ్గు వచ్చేసింది. అండ్ ఇట్ రైన్డ్ గాయ్స్, ఇట్ రైన్డ్. వర్షం పడింది, దెబ్బకి చల్లగా అయిపోయింది. ఇట్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. ఎన్నో హాట్ డేస్ తర్వాత కూల్గా అయిపోయింది వెదర్. కళ్ళు బయర్లు అమ్ముతున్నాయి. చల్లగా ఉంది, వచ్చగా ఉంది. బండి ఉంటలే సెట్. వాట్ ఆ టైమింగ్. ఇంకా పడుతుంది యాక్చువల్లీ వర్షం లైట్గా. అరే బాబు, వత్తుతావా గొడకేసి? చెరువు అయింది గాయస్. రోడ్ చెరువులోకి వచ్చిందా, చెరువే రోడ్లోకి వెళ్ళిందా అర్థం కావట్లేదు. యా, ఐఎమ్ లక్కీ ఇనఫ్ టు హ్యావ్ అ సైలెన్సర్. అంటే నాది కొంచెం ఇట్లా క్రాస్గా ఉండి పైకి ఉంటుంది. సో ఛాన్స్ ఆఫ్ వాటర్ గెటింగ్ ఇన్సైడ్ ఇస్ బిట్ లో అన్న, అంతే. అసలు కాదు అన్నాను. బికాస్ ఎగ్జాస్ట్ కెన్ గివ్ దట్ అవుట్పుట్. నార్మల్లీ వాటర్లోకి మునిగింది అనుకో, బుట్ అని ఆగిపోద్ది. పెద్ద ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు ఈ ట్రాఫిక్లో నేను జీటీ తీద్దాం అనుకున్నా చూడు, అది మహాప్రసాదం. హీట్ అయిపోతుంది. వర్షమైనా సరే, చలికాలమైనా సరే, అది ఎక్కే హీట్ అది ఎక్కుతూనే ఉంటుంది. గుడిపిండి గాయస్ బండిని, బండిని. ఆఫ్టర్ ది ఫాల్ మెల్లి వేసేసి బయట పడుతున్నాయి. ఎక్కడో చిన్నగా పెట్రోల్ లీక్ అవుతుందంట. ద అదర్ సైడ్ ఆఫ్ హ్యావింగ్ అ గుడ్ బైక్, కేర్ టేకింగ్ చాలా ఉండాలి. బట్ ఇట్స్ అ గుడ్ పార్ట్. క్యా సో సైలెంట్గా ఉన్న దాని ప్రశాంతతని చెడగొట్టే సమయం. అంటే రుయి అని కూడా కాదు, జస్ట్ అలా ప్లజెంట్గానే. ముందు ట్రాఫిక్ ఉంది. బండి పడినప్పటి నుంచి మనకి కొత్త ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఈ సైడ్ మిర్రర్స్ ఇరిగిపోయినాయి. యాక్చువల్లీ ఒక లఫుట్ గాడు వచ్చి గుద్దిండు వెనకాల నుంచి. ఇట్లా ఇంత ట్రాఫిక్లో, ఇట్లా ఉన్న ట్రాఫిక్లో వెనకాల నుంచి వచ్చి గుద్దిండు. టైం బేడ్, అదే చెప్తాంగా. యూ వాంట్ జస్ట్ లిజన్. సైడ్ స్టాండ్ వేసి స్టార్ట్ చేద్దాం. ఇంజిన్ కూల్గా ఉంది కదా, అందుకే మంచి ఇదిలో ఉంది. గాడ్, సైడ్ మీద లేకపోతే అలాగే ఉంది. ఫ్లోర్ జారుతున్నది, కొంచెం స్లిప్ అయిందంటే చాలు. ఇక్కడే నా బండి ఇందాక జారింది. జస్ట్ అలా ఇది జారిందంటే కథం. ఆహా, హెల్మెట్ అంతా ఇట్లా మస్క అవుతుంది. సో మై సెకండ్ బ్లాగ్ దీని మీద ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ డి నాట్ వర్క్. మైక్, మెమరీ కార్డ్ అన్నీ దెబ్బేసాయి. సో ఇప్పుడు కొంచెం హెల్త్ చూపిద్దామన్నా నాకు తెలిసినంత వరకు పిచ్చి ట్రాఫిక్ ఉంటుంది. అండ్ పిచ్చిగా వర్షం పడింది కదా, రోడ్స్ అన్ని స్లిప్పరీగా ఉన్నాయి.
బండి జారదు బట్ స్టిల్ ఇసి ఆ బండి దీన్ని నడిపితే కొంచెం హ్యాండ్లింగ్ కష్టంగానే ఉంటుంది. అలా అది నా బాధ. సో మా వాడు రాలేదు. సో బై దట్ టైమ్ హీ కమ్స్ ఐ జస్ట్ గో ఫర్ ఎ స్పిన్ అని చెప్పా. ఇక్కడికి వెళ్ళి కొడుతుంటుంది హీట్ రిప్ రిప్ అని. కెమెరా ఆన్ అయిందో రికార్డ్ అవుతుందో చెక్ చేసుకుని కూడా లేదు. దీని సైడ్ మీద తిరిగిపోయాయి. బండి మంచి చల్లగా ఉంది. హీట్ మీద ఉంటే అప్పుడప్పుడు ఒక క్రాకిల్ కూడా వస్తుంది ఫట్టుమని, మస్తు ఉంటుంది. రోడ్స్ డ్రై అయ్యాయి గాయస్, కొంచెం బిట్ బెటర్ బట్ స్టిల్. నేను ఇందాక వ్లాగ్ చేయలేదు. ఆ వాటర్ చెరువులో చూపించిన తర్వాత ఒక దగ్గరికి పక్కకు సిగ్నల్ రాగా అంతే బండి ఫ్రంట్ టైర్ స్లైడ్ అయింది. బుడిదుండే అది నేను చూసుకోలే ఆ చీకట్లో. సేవా కాన్సార్ అంతా ఎరిపెక్కింది ట్రాఫిక్తోని. వండే రక్తంతో కాదు, వీళ్ళ డే లైట్స్తోని. ప్లస్ రోడ్లు కూడా తవ్వేశారు కదా, అదొక ప్రాబ్లం ఫ్లైఓవర్స్ కోసం. అబ్బో ట్రాఫిక్ జామ్ ఉందంటే ఇంకా నన్ను వాడు దెబ్బే 10-15 minutes అన్నాడు వాడు రావడానికి అని చెప్పి ఉరికొచ్చాడు. తీరా చూస్తే ఇలా ఉంది. ఈ బండి ఒకరు నడపడానికి క్రేజీగా ఉంటుంది హ్యాండ్లింగ్. అటు ఇద్దరు నడిపితే మాత్రం ఇట్స్ నాట్ దాట్ గుడ్. ఒక్కడికున్నంత కంఫర్ట్ డబల్లో ఉండదు. లెట్స్ గో. అబ్బా సిగ్నల్ పోయింది గైస్, సిగ్నల్ పోయింది. సేపు గ్రీన్ ఉండే, సేపు పోదాం అనుకున్నా. సిగ్నల్ ఆగుదామా స్ట్రైట్ పోదామా? సిగ్నల్ ఆగుతా ప్రశాంతంగా 2 నిమిషాలు. నేను న్యూటన్ తిప్పాలి, వీడు అతికిచ్చి వస్తున్నాడు. అర్థం చేసుకోరు. బస్ వెనకాల ఎంత ఉరికినా ఏం చేస్తాడు చెప్పు? బస్ వెనకాల అవుతాడు కదా. అదే ఒక్క సెకండ్ ఆలోచించి నన్ను పోనిస్తే నేను పోతా కదా. నేనే ఎక్కువ ట్రాక్ చేయలేదు, ట్రాక్ చేయను కూడా. అంటే రప్ అని 3rd gear వరకు వెళ్ళిపోయా ఆ షార్ట్ గ్యాప్లో. ఓ ఇది మళ్ళీ చెరువులో నుంచి వెళ్ళాలేమో కదా. సో బ్యాడ్. మామిడి బండిని చూసి షాక్ అవుతాడు ఇంకా. ఏ క్యా హే రే అంటాడు వాడు. 720S ఉంది గాయ్స్ బీబీటీలో. స్పాటింగ్ డేస్ స్కూల్లో ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం. లోపలికి వెళ్ళి మరి ఫోటోలు దిగేవాళ్ళం. బీబీటీలో పరిచయాలు ఉండేటివి. అలా పోయి ఫోటోలు దిగేవాళ్ళం, కార్లు చూసి వచ్చేటోళ్ళం మంచిగా. ఆహా క్రాకిల్, దట్ వాజ్ రియలీ గుడ్. ఆ క్రాకిల్ ప్యూర్ క్రాకిల్. అది ఈ కొంతమంది ట్యూనింగ్ చేస్తారు, దట్ ఈస్ లైక్ టూ స్టూపిడ్. ఇప్పుడు ఒక్కసారి బర్స్ట్ ఇచ్చింది బయటికి ఫట్టుమని, గేర్ డౌన్ చేసా అంతే. ఈరోజు మొత్తం మల్టిపుల్ బండ్లు రైడ్ అవుతుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ మా ఫ్రెండ్ గారి ఫస్ట్ స్కూటీ. దీని మీద మేము తిరిగినన్ని కిలోమీటర్లు నాకు తెలిసి
ఒక 25 కిలోమీటర్స్ మేము తిరిగినే ఉంటాయి. బో ఇదేంది ఒక సైడ్ గుంజిస్తుంది. అది నడిపాకైతే నడిపితే పిచ్చ కామెడీగా ఉంది. ఇది యాక్చువల్ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వీ యూస్ టు లివ్. ఒక 2 months కింద అంతే. ఐ మిస్ దిస్ ప్లేస్. క్రేజీ అంటే క్రేజీ ప్లేస్. సెంటర్ సిటీలో ఏది కావాలన్నా రుపుక్మని వెళ్ళిపోవచ్చు. నా ఆఫీస్ నుంచి ఇడికి నేను 10 minutes వచ్చా. అదే ఇప్పుడున్న ఇంటికి వెళ్ళాలంటే ఈజీగా 25 minutes. దాట్ Q7 రీ ఏం కొట్టావు బ్రో బ్రేక్? ఆ బ్రో దిగాలనుకుంటా, అందుకే ఇలా కొట్టాడు. క్లోజ్ కాల్. ఎమ్మ పోతుంది గాయస్. ఇక ఇందాక జీటీ ఉన్నప్పుడేమో రోడ్ అంతా జామ్ ఉంది. ఇప్పుడు చూడు యాక్టివ్ అయ్యకంగానే ఖాళీ 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 మొత్తం ఖాళీ. ఓ దేవుడు, ఆ పోస్టర్ ఎందుకు అక్కడ అతికిచ్చావు? పిజ్జా దోశ తిందాం గాయస్. ది డ్రాబ్యాక్స్ టు బి నోటెడ్ విత్ దిస్ బైక్. సో ఇప్పుడు నేను జనరల్గా ఫుడ్ క్యారీ చేస్తున్నా హ్యాండిల్కి వేసి. బ్లైండ్గా చూస్తాడు, ఫిక్స్ అయిపోతాడు స్విగ్గీ అని. ఈడు చూడు, ఈడ అబ్బాయి జాగ్రన్నట్టు పెట్టాడు. తెలివి ఉండదు, ఏముండదు. సో పెద్ద డ్రాబ్యాకే అది. నార్మల్గా ఆయన కూడా ర్యాపిడో అనే ఫిక్స్ అయిపోతారు. అరే నార్మల్గా బండి కొనుక్కొద్దా ఏంది యూనికార్న్? డ్రెస్ కోడ్ అన్నట్టు ర్యాపిడో అనగానే ఇట్లా అండర్ సీసీ వెహికల్స్ అని ఫిక్స్ అయిపోయి, ఓ షిట్, ఫిక్స్ అయిపోయారు. సో ఇప్పుడు నన్ను ఎవడన్నా అనుకోవడంలో తప్పు. ఇప్పుడు నేను నార్మల్గా వెళ్ళినా కూడా ఎక్కడికన్నా ఒకసారి ఇట్లానే రైల్వే స్టేషన్కి వెళ్తే భయ్యా ర్యాపిడో పార్కింగ్ యువతలు అన్నాడు. అరే నాయన నేను కాదురా బాబు అంటే మీరు ఏం చెప్పినా బండాడ పెట్టద్దు అంటాడు. అరే నేను మా అక్కని పిక్ చేసుకుని వచ్చాను రా అంటే అచ్చా అచ్చా టీకే టీకే జావ్ జావ్ అన్నాడు. అప్పుడు అట్లున్నది బయట. 7కి వచ్చా అంతే. వెయిటింగ్లోనే పోయింది. ఆడ వెయిటింగ్, ఈడ వెయిటింగ్, ఈడ వెయిటింగ్. ఇట్స్ టోటలీ గాన్ 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 గాన్. మొన్న మైత్రివనంలో కాలిందని న్యూస్ వచ్చింది. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ సీన్ ఇట్. ఇక్కడే ముంగటే బస్ స్టాప్లో లెఫ్ట్ సైడ్. లాస్ట్ వాగ్లో ఐ థింక్ ఐ హ్యావ్ షోడ్ ఇట్. అప్పుడే కాలిపోయింది. అదే సడన్గా గుర్తుకొచ్చింది, మళ్ళీ ఎత్తుక్కుంటున్నా ఎక్కడ కాలిందా అని. ఇది బెంగళూరు కేఏ బస్. ఘోరంగా ఆకలి అవుతుంది బాయ్స్. ఇంటికి వెళ్ళి పిజ్జా దోశ వేసుడే. నిద్ర కూడా వస్తుంది, ఘోరంగా అలసిపోయినా. చేసింది ఏమీ లేదు. మళ్ళా దో మొత్తమే కాలిపోయింది, చీకట్లో కనిపించట్లేదు. బర్న్ట్ టోటలీ. ఒక 1 month బ్యాక్ అనుకుంటా హెల్మెట్ జోన్కి వెళ్ళే దాంట్లో ఒక్క హెల్మెట్ లేకుండా పోయింది. సో దట్స్ ఇట్. విల్ మీట్ అగైన్ విత్ అ న్యూ వ్లాగ్. ఈసారి ఏమన్నా చూడాలి, ఏమన్నా